హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ సంధ్యా శ్రీనివాస్ జక్కుల 3977. ఈరోజు మనం స్నాక్ టైంలో సున్నుండలు చేసుకోబోతున్నామండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి తెలుసుకుందాం. ముందుగా మనం మినపప్పు తీసుకున్నానండి. ఈ గ్లాస్తోని మినపప్పు తీసుకున్నాను. అలాగే ఇదే గ్లాస్తోని మన షుగర్ కూడా హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. అలాగే నెయ్యి కూడా కరగబెట్టుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఫ్లేవర్ కోసం ఒక యాలకు వేస్తున్నాను. వీటిని ముందైతే మనం వేయించుకుందాము. వేయిస్తేనే టేస్ట్ బాగుంటుంది. వేయించే చేస్తారండి సున్నుండలు. ఇలా వేయించుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టేసుకుందాము. ఇలా బాండి పెట్టేసుకున్న తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్న మినపప్పుని తీసుకొని ఇందులో రాళ్ళు లేకుండా శుభ్రంగా వేరుకొని అందులో ఏ చెత్త లాంటిది ఉన్నా తీసేసుకొని చక్కగా ఇలా వేయించుకోవాలండి. వేయించుకుంటే టేస్ట్ మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పక్కకు పెట్టుకోవడమే. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. ఇదిగోండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోండి. వేయించుకుంటేనే మంచిగా టేస్ట్ బాగుంటుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇంకా పొయ్యి కట్టేసుకోవడమేనండి. ఇలా వేగిన తర్వాత ఇది కొంచెం చల్లారే వరకు ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం వీటిని తీసుకొని పొడి చేసుకుందాం. ఇదిగోండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాను చక్కగా. ఇప్పుడు ఇలా కొంచెం గరుకులుగా పట్టుకోండి. ఎందుకంటే నోట్లో పెట్టుకుంటే మెత్తగా అతుక్కుపోతుందండి. అలా గరుకులు పట్టుకుంటే తినడానికి టేస్ట్ ఉంటుంది. అలాగే తినడానికి ఈజీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇలా కొంచెం బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం షుగర్ని కూడా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగో చూడండి, ఒక హాఫ్ గ్లాసు నేను షుగర్ని కూడా తీసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు అలాగే ఫ్లేవర్ కోసం ఒక యాలకు కూడా వేస్తున్నాను. ఇదిగోండి, ఇలా షుగర్ని కూడా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు రెండు కూడా మిక్స్ చేసుకుందాము. ఇదంతా కూడా ఇలాగా మిక్స్ చేసేసుకున్నామండి. ఇప్పుడు మనం ఇందులో నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఇంకో ఇలా కలుపుకున్నానండి. ఇలా నెయ్యితోని ఇలా కలుపుకొని ఉండలు చేసుకోవడమేనండి. చక్కగా నెయ్యి ఎంతవరకు అవసరమో అంతే వేసుకుంటూ ఇలా ఉండొచ్చేంత వరకు కలుపుకోండి. ఇంకో చూడండి, ఇలా ముద్దలు కలుపుకొని ఎంతవరకు సైజు అవసరమో ఇలా ముద్దలు కలుపుకొని ఇలా చేసేసుకోవడమేనండి. అయిపోయింది సున్నుండలు. ఇదిగోండి, ఎంతో చక్కటి సున్నుండలు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. చూడటానికి చాలా బాగున్నాయి. ఇలా ఒక యాలకు వేయడం వల్ల చాలా టేస్టీ వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.